తల్లి జన్మనించినప్పుడు కేవలం ఒక ప్రాణం పుడుతుంది. ఎప్పుడైతే బ్రతుకు మనకు కష్టాల్ని ఇస్తుందో అప్పుడు ఒక జీవితం పుడుతుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ రేపు ఉండే అవకాశం ఉంది. 3 లేక 4 మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే కసరత్తు చేపట్టినట్లు తెలిసింది. చాలా కాలం నుంచి పెండింగ్ పడుతున్న మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో నిన్న సమావేశమైన తర్వాత మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సామాజిక వర్గాల వారి ఉన్న మంత్రులు, వారికి ఇచ్చిన శాఖలు, కొత్తగా తీసుకోబోయే వారికి ఇవ్వాల్సిన శాఖలపై పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. 3కి అవకాశం ఇస్తే రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, బీసీల నుంచి వాకాటి శ్రీహరి ముదిరాజ్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్లకు చోటు దక్కుతుందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ 4కి అవకాశం ఇచ్చి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలలో ఒకరికి అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది. 2 బీసీలకు ఇస్తే ఆది శ్రీనివాస్ కు చోటు దక్కొచ్చని భావిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి 2 ఇస్తే కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లలో ఒకరికి రెండో బెర్తు దక్కొచ్చు. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు జీవధార అని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు పునరుద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 20.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన కాళేశ్వరం వల్లనే యాసంగిలోనూ పంటలు పండాయని చెప్పారు. కాళేశ్వరం లేకుండా యాసంగిలో పంటలు పండాయని కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 3 వనరుల ద్వారా నీటి లభ్యత ఉందని, ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది చెరువులు నింపొచ్చని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలు, నీటి లభ్యత లేకపోవడం వల్లే తమ్మిడిహట్టి నుంచి బ్యారేజ్ను మేడిగడ్డకు మార్చామని వెల్లడించారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయన్నారు. అంత మాత్రాన మొత్తం ప్రాజెక్టు కూలినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వంపై హరీష్ రావు విరుచుకుపడ్డారు. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు వెళ్తామని హరీష్ రావు చెప్పారు. అన్ని విషయాలు చెప్పి కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు. కాళేశ్వరం అవినీతి నుంచి కేసీఆర్ కుటుంబాన్ని బయటపడేసే ప్రయత్నం బీజేపీ చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ రాజీనామా చేయాలని గతంలో ఈటల రాజేందర్ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం మంత్రివర్గం నిర్ణయం ప్రకారమే మేడిగడ్డ నిర్మించారని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ కు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారని గుర్తు చేశారు. మోదీ, అమిత్ షా వ్యాఖ్యలను ఈటల రాజేందర్ వ్యతిరేకిస్తారా అని అడిగారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోందని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఏడాది పాలనపై ఈ నెల 12న నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఏడాదిలో స్పష్టమైన మార్పు చూపించామని, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని వారికి సూచించారు. బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తానని, పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటారని హెచ్చరించారు. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు అత్యుత్సాహంతో వన్ టైం ఎమ్మెల్యేలుగా మారకూడదన్నారు. గత ప్రభుత్వ అసమర్థ పాలన భరించలేకే ప్రజలు ఏకపక్షంగా ఓట్లు వేసి కూటమిని గెలిపించారని స్పష్టం చేశారు. ఈ నెల 12 లేదా 14 లోపే తల్లికి వందనం నగదు తల్లులకు అందిస్తామని సీఎం తెలిపారు. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై కొందరు సెంటిమెంట్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై కట్టిన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించలేదని చంద్రబాబు గుర్తు చేశారు. సాక్షి ఛానల్ పై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో రాజధాని అమరావతి మహిళలు ఫిర్యాదు చేశారు. రాజధాని మహిళలను కించపరుస్తూ కృష్ణంరాజు అనే వ్యక్తి సాక్షి ఛానల్లో మాట్లాడారంటూ మహిళలు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా తరలి వెళ్లిన మహిళలు సాక్షి ఛానల్తో పాటు కృష్ణంరాజు పైన ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
భారత్లో ఏఐ విప్లవానికి నాయకత్వం వహించడానికి ఆంధ్రప్రదేశ్ సాహసోపేతమైన చొరవను స్వాగతిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఐటీ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో బలమైన ఏఐ వ్యవస్థను నిర్మించడానికి ఎన్విడియాతో అవగాహన కుదుర్చుకున్నట్లు గుర్తు చేశారు. పాఠ్యాంశాలు, శిక్షణ కోసం ఎన్విడియా మద్దతుతో రాబోయే 2 ఏళ్లలో 10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు నైపుణ్య శిక్షణ పొందుతారని తెలిపారు. ఇదే సమయంలో ఏపీ నుంచి 500 ఏఐ స్టార్టప్లు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. మౌలిక సదుపాయాలు, పరిశోధన సామర్థ్యాలను రూపొందించడానికి ఎన్విడియాతో కలిసి భారత్లో మొట్టమొదటి ఏఐ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. విద్యా నైపుణ్యం నుంచి పరిశోధన, ఆవిష్కరణ వరకు ఈ చొరవ స్వర్ణాంధ్రప్రదేశ్కు పునాది వేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 1,63,00,000 కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సదుపాయం తీసుకొస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పాలనలో ఆరోగ్యాంధ్రప్రదేశ్ దిశగా ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు సత్యకుమార్ వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 30 రకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్గా వాడుతున్న 104లో ఇప్పుడు 47 రకాల వైద్య పరీక్షలు చేసేలా పరికరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఇంద్రావతి జాతీయ పార్క్ వద్ద భద్రతా బలగాలు, నక్సల్స్ కు మధ్య ఎదురు కాల్పులు 3వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో మరో 5గురు మావోయిస్టు అగ్రనేతలు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ 5గురిలో కొందరు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలి నుంచి ఆటోమేటిక్ ఆయుధాలు, 2 AK-47 రైఫిల్స్ బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ సహా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పప్పారావు, మరికొందరు నక్సల్స్ ఉన్నారనే సమాచారంపై ఛత్తీస్గఢ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, కోబ్రా బలగాలు 3 రోజుల క్రితం కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పులో గురువారం సుధాకర్ చనిపోగా, శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అదేలు అలియాస్ భాస్కర్ చనిపోయారు. మరో 5గురు ఇవాళ చనిపోయినట్లు తెలిసింది. 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో చేపట్టిన అనేక కార్యక్రమాల కారణంగా రైతులు సమృద్ధి సాధించడం సహా వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. భూసారం, నీటిపారుదలపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని చెప్పారు. ఈ మేరకు ఫలాలు ఇప్పటికే రైతులకు అందుతున్నాయని తెలిపారు. గతంలో చిన్న అవసరాల కోసం కూడా రైతులు బయట వ్యక్తుల నుంచి రుణాలు తీసుకునేవారని, ప్రస్తుతం ఆ అవసరం లేకుండా చేశామని వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు నేరుగా నిధులు అందిస్తున్నామని తెలిపారు. ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరను క్రమంగా పెంచుతూ రైతుల ఆదాయాన్ని పెంచుతున్నట్లు వివరించారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శనివారం తెల్లవారుజామున బీహార్లోని వైశాలి జిల్లా గోరల్ గ్రామం వద్ద తేజస్వి యాదవ్ కాన్వాయ్లోని 2 వాహనాలను వేగంగా వచ్చిన ట్రక్ ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తేజస్వి భద్రతా సిబ్బందిలో 3 గాయపడ్డారు. తెల్లవారుజామున టీ తాగేందుకు తేజస్వి యాదవ్ తన కాన్వాయ్ను పట్నా ముజఫరాపూర్ నేషనల్ హైవే పక్కన ఆపగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. తేజస్వి యాదవ్ ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తాను మాధేపుర వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తేజస్వి యాదవ్ చెప్పారు. ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది. ఈ మేరకు వేడుకల నిర్వహణకు మార్గదర్శకాలు జారీ చేయాలని యోచిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన కార్యక్రమం ఆర్సీబీకి సంబంధించిన ప్రైవేటు వ్యవహారం అయినప్పటికీ దేశంలో క్రికెట్ వ్యవహారాలకు తాము బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని సైకియా చెప్పారు. అటు విజయోత్సవ వేడుకలను 4 గోడల మధ్య జరుపుకుంటే బాగుంటుందని భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచించారు. రహదారులపై పరేడ్కు తాను పూర్తి వ్యతిరేకమని తెలిపారు. విజయోత్సవాల కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమని గంభీర్ వ్యాఖ్యానించారు. డ్రోన్లతో తమ యుద్ధ విమానాలపై దాడి చేసిన ఉక్రెయిన్పై రష్యా సైన్యం రోజు భీకర స్థాయిలో విరుచుకుపడుతోంది. తాజాగా జరిపిన దాడిలో కార్కివ్ నగరంలో 3 మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా జరిపిన తాజా దాడిలో 18 అపార్ట్మెంట్ భవనాలు, 13 ప్రైవేట్ ఇళ్లు దెబ్బతిన్నాయని కార్కివ్ మేయర్ ఇహోర్ టెరెకోవ్ తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రష్యా 48 షహీద్ డ్రోన్లను, 2 క్షిపణులను, 4 ఏరియల్ గ్లైడ్ బాంబులను ప్రయోగించినట్లు వివరించారు.